ఏడేళ్లైనా ఏమీ తేల్చరా? వివేక అసలు హంతకులను గుర్తించాలి. జగన్కు మరణ వార్త ముందే ఎలా తెలిసింది? అత్యంత కీలకమైన దీన్ని వెలికి తీయాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఎన్నో అస్పష్టతలు ఉన్నాయి. కిరణ్ అర్జున్ రెడ్డి మెసేజ్ల మీద మొక్కుబడి విచారణ. కేసుకు సంబంధించి 6గురు చనిపోయారు. వీరంతా ఒకే తరహాలో మృతి చెందారు. అనుమానం ఉంది. మీరే న్యాయం చేయండి. రాష్ట్రపతికి వివేక కుమార్తె సునీత లేఖ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా పనిచేసిన నాయకుడి హత్య కేసులో నిజాలు బయటికి రావడం మా కుటుంబానికి కాదు, న్యాయ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల మీద విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా అవసరం. భయం, పక్షపాతం, ఒత్తిడి లేకుండా ఓర్పుతో నిజాన్ని వెలికి తీసేలా సమగ్ర దర్యాప్తు కోరుతున్నా. బాగుంది. అసలు ఆ సుధా సింగ్ మొట్టమొదట ఈ కేసు దర్యాప్తు చేసిన ఆవిడ్ని కనుక తీసుకొచ్చి దర్యాప్తు చేస్తే అసలు నిందితులు కరెక్ట్గా పట్టుకుపడతారు. చివరి నిమిషంలో ఆమె అసలు నిందితుల్ని పట్టుకోబోతున్న సందర్భంలో, ఎందుకంటే కొట్టి చంపుతా రాయిపిచ్చినటువంటి లేఖని దాచేసింది ఎవరు, ఎందుకు దాచేశారు, ఆ రోజున కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి మరి పుణ్యక్షేత్రాలకు ఎందుకు పంపించారు, వేరే అతన్ని అక్కడ ఎందుకు పెట్టారు డ్రైవర్కి. అదే సందర్భంలో చనిపోయిన తర్వాత విషయాన్ని ముందు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి గుండె తొప్పు వచ్చిందంట అని చెప్పక ముందే రక్తంతో సహా లేఖ ఉందని అక్కడ ఉన్నటువంటి రంగయ్య ఫోన్ చేసి చెప్పినా కూడా, వాళ్ళ పిఏ ఫోన్ చేసి చెప్పినా కూడా గుండెపోటు అని చెప్పి అవినాష్ రెడ్డిని దారి మళ్లించింది ఎవరు, ఎందుకు, వాళ్ళకి ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోవడం వల్ల ఎవరు లబ్ధి పొందుతారు, ఆయన ఆస్తులు ఎవరికి వెళ్తాయి, ఆయన రాజకీయ వారసత్వం ఎవరికి వెళ్తుంది, ఇది దర్యాప్తు చేస్తే ఇంకా పెద్ద ఏం అక్కర్లా. సిబిఐ సమగ్ర దర్యాప్తు చేసింది. చివరిలో దారి మళ్లించే ప్రయత్నం జరిగింది. ఆ కుట్రని సుప్రీంకోర్టు కూడా కనిపెట్టి చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పిచ్చి ఫైనల్గా విచారణని కొనసాగించమని. ఇప్పుడు కేసు కొట్టివేయబడుతుంది భవిష్యత్తులో. అసలు దొంగలు తప్పించుకుంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సీన్